వద్దురా, తిట్టకు. ఎంత కాదన్నా అది నా ఫస్ట్ లవ్ రా. అది నన్ను లవ్ చేయకపోయినా, మోసం చేసిన, ఇంకేమన్నా చేసిన, మనసులో ఎంతో కొంత ప్రేమ అయితే ఎప్పటికుంటుందిరా. ఆ పోరు నిజంగానే వాళ్ళ అయ్యగా చెప్పింది అనుకో, నీ గుద్ద ఒక సాబెత్తాడు. మా అక్క నువ్వు చేసుకుని అయిపో బావా. ఎన్ని కష్టాలున్నా ఇంట్లో వాళ్ళతో నవ్వుతూనే కనబడతాడన్న ఈ ఆటో డ్రైవర్. హలో, జానీ, జానీ ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా మౌనిక, నువ్వెట్లున్నావు? నా లైఫ్ అస్సలు బాలేదు. కార్తిక్ నన్ను రోజు ఏంటే ఎవరిని చూస్తానవే? మీ ఆటో జానీ అనుకుంటానవా? మీ ఎక్స్ అనుకుంటానవా? వాడు కాదులే. నువ్వు పెళ్ళి ముందు పడ్డ కథలన్నీ నాకన్నీ తెలుసు. బాయ్ కార్తిక్. హలో, వాడు పోయిండా? ఇప్పుడే వెళ్ళిండు. బుజ్జి, నన్ను వదిలేసి రాయే. మంచిని చూసి లగ్గం చేస్తానే నీకు. నువ్వు ఆన్నే ఉండి ఆంతో దెబ్బలు పడుకుంటా ఉంటే చూడబుద్ధి అయితే లేదే. అరే సిగ్గుందారా నీకు? నన్ను కదని ఇంకొనికి పెళ్లి చేస్తావా? అరే బిడ్డ, ఇవే నువ్వు నరకం ఆడదాని మాట్లాడేది? కొట్టుడు కాదు. దమ్ముంటే నేను నువ్వు నిన్ను కట్నం ఆడికి ఇచ్చి వస్తున్నా అంటే మాట్లాడరా? నీ ఏయ్, సంగతి చూసుకుంటారా రే. ఏంటే ఇంకొకసారి మీ అవ్వగారింటికి ఫోన్ చేసి మాట్లాడినావు అనుకో, బిడ్డ నరుకుతా. పట. జానీ, కార్తిక్ వచ్చినట్టున్నాడు. నేను మళ్ళా బాగే నానే, ఎప్పుడొచ్చినావు? గుర్తుపట్టలేదా? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతల దండకోరు వీరి పేరేమి. మానస, కరెక్ట్. ఎట్లున్నవే? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇగో గిట్లున్ననే, మహర్షి కాలేజీలో డిగ్రీ చేస్తాననే. అప్పుడప్పుడు పత్తేరడానికి కూడా పోతా శెలకలకి. నువ్వెట్లున్నవే? నువ్వేం చేస్తాను? బీటెక్ సెకండ్ ఇయర్, మల్లారెడ్డి కాలేజ్. అవునా? ఇప్పటికీ ఛాయ్లో అప్పాలేసుకొని తింటున్నారనే? ఇప్పటికే కాదే, మా ఊర్లో ఎప్పటికైనా ఇట్లనే తింటారు. పెద్దలు తెచ్చిన సాంప్రదాయం ఫాలో కావాల్సిందే. అయినా చిన్నప్పుడు ఎట్లున్నావో అట్లనే ఉన్నవే, ఏం మారలేదు అసలు. మరి కానీ నువ్వే చినిగిపోయిన పాయింట్లు, స్లీవ్లెస్ టీషర్ట్లు, మస్తు చేంజ్ అయినావు, వేరే ఉన్నావు.
ఇగో తినే. మ్మ్. ఇది చిన్నప్పుడు తింటే ఎంత ఫీల్ ఉందో ఇప్పటికీ అలానే ఉంది. అరే కుమార్, మౌనిక ఫోన్ చేసిందిరా. ఆ కార్తిక్ గాడు రోజు టార్చర్ పెడుతున్నాడట. అరే పిల్ల మొగుల మధ్య చాలా ఉంటాయి, నీకు అవసరమారా? రే కొంప తీసి మౌనికని పెళ్లి చేసుకుంటా అంటావా ఏంది? గదే ఆలోచిస్తానా, నీకే చెప్దామని. ఆహా, ప్రేవేసి రావేలో శ్రీకాంత్, ఆమె రాసి జబర్దస్త్గా ఉంది రా కథ. సిగ్గుందా రావులే పెళ్ళైన దాన్ని పెళ్లి చేసుకుంటా అనడానికి? పెళ్ళైనాక గొడవలు కామన్. రేపో మాపో కొడుకో బిడ్డో పెడితే వాళ్ళే సెట్ అవుతారు. ఏం సెట్ అవడో ఏమోరా. పాపంరా నా మౌనిక, అది బాధపడుతుంటే నాతో అయితలేదురా. అసలు నువ్వు మౌనికని ఫోన్ చేసుడు బంద్ చేయి. ఉసుక్కున్న ఈ విషయం వాళ్ళ మొగుడికి తెలిసిందనుకో, మౌనికని ఇంకేం చేస్తాడో చూసుకో. పెళ్ళి కావాలంటే పెళ్ళి. ఏ మానస, మానస జరా లవ్ చేయరాదే? నా వెనకాల పడితే మంచిగుండదు చెప్తానా. సరే, గిట్లెందుకు నడుస్తాను? నువ్వే కదేనే వెనక పడితే మంచిగా ఉండదన్నావు, అందుకే ముందుకొచ్చిన. నీకు కొవ్వు బాగా ఎక్కిందిరా. అవునే, ఈ మధ్యలో మటన్ బాగా తింటున్నా. ఆ మటన్ షాప్ అని చెప్పిన కొవ్వు ఎయ్యక్రా అంటే ఎత్తాండు. తగ్గుతుంది. ఐ లవ్ యూనే. ఐ హేట్ యు. నువ్వంత హార్ష్గా మాట్లాడకు మానస, నాకు ఉండే పగులుద్ది. అయితే ఫేవికిక్ తో అతుకు పెట్టుకో. అయితే ఓ 400 ఇవ్వు. 400? 400 దేనికి? 150 రూపాయలు లైట్ బీర్కి, 50 రూపాయలు స్టఫ్, ఆ, 200 రూపాయలు పురుగుల మందుకి. సచ్చే ముందు పురుగుల మంది అయితే ఓకే, బీరెందుకురా? సత్యం ముందు ధైర్యం కావాలిగా. ధైర్యం కావాలంటే ఓ బీరేయాలి, తర్వాత పురుగుల మందు. నీతో మాట్లాడి టైం వేస్ట్లే. పోవే పో, చచ్చిపోవాలట చచ్చిపోవాలి. పోరి కోసం చచ్చిపోతే మా మగజాతి పరువేం కావాలనే? అమ్మా, ఆమ్లెట్ అయిందానే? తొందర తీసుకోనరా. అబ్బా, ఏకదమ్ ఉన్నదే. నీ అవ్వ నువ్వు ఏదంటే సూపర్ ఉంటుందే. నాకు కూడా కొంచెం పోయి బిడ్డ. ఎప్పటి నుంచో సుక్కేద్దాం అనుకుంటానా, కానీ నువ్వేమనుకుంటావా అని అడుగుతలేను. నీ అవ్వ తాగే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఏవో నీకు తెలియదు. అందుకే ఉన్న రోజులు మనకేమనిపిస్తే అది చేయాలి. ఆగే తీసుకుంటా అని చెప్పవా? తీసుకుంటానా బిడ్డ. పచ్చన్నాకే పచ్చన్నాక్ కొంచెం ఫస్ట్ షేర్ కనిపిస్తాయి. అరే జానీ. అమ్మా, ఒక్కసారి జానీ యాదవ్ అనే. జానీ యాదవ్. నన్ను కూడా మా అమ్మ మంచిగా చదివిపిస్తే మంచిగా జాబ్ చేసుకుంటున్నాను అనిపించిందా బిడ్డ ఎప్పుడన్నా? అసలు ఇప్పటివరకు అట్లా అనిపించలేదే. నేను నీ విషయంలో ఎప్పటికీ గ్రేట్గానే ఫీల్ అవుతాను. నేను చిన్నప్పుడు బాపు మనల్ని వదిలేసిపోతే వాళ్ళు వీళ్ళు ఎన్ని మాట్లాడినా పట్టించుకోకుండా ఎండ వాన సలైన పనికి పోయి
నన్ను అక్కని సాధినవే. బతుకమ్మ పండుగ రోజు నువ్వు బట్టలు కొనుక్కోకుండా మాకు బట్టలు కొనిచ్చినవే. చిన్న షీరోతోనే ఉన్నావు కానీ చిన్న సూపు మమ్మల్ని చూడలేదమ్మా నువ్వు. పైసలన్నీ కూడా పెట్టి ఇల్లు కట్టినావు. అక్క గవర్నమెంట్ నౌకరుని ఇచ్చి పెళ్లి చేసినావు. నీకన్నా గ్రేట్ అవ్వలే. నువ్వేనా హీరో? మా అమ్మేనా హీరో? మా అమ్మేనా హీరో? మా అమ్మేనా హీరో? ఎరా బుజ్జి, మీ అయ్యకి నా పైన కోపం తగ్గినాదా ఇంకా అట్లనే ఉన్నాడా? ఇంట్లో మా అక్కని ఏమైనా అంటున్నాడా ఏంది? అలా ఏం లేదు మావయ్య. కోపం తగ్గపోతే నువ్వు పిలవంగానే ఎందుకు పంపిస్తాడు చెప్పు? ఉమ్, మావయ్య, ఉమ్. నీకు మా డాడీకి ఎందుకు గొడవైంది? నువ్వు బలగం సినిమా చూసినావరా? ఆ చూసినా. అందులో బావబామద్దలకి దేనికోసం గొడవ అవుతుంది? నల్లబొక్క గురించి. నాకు మీ నాన్నకి ఆ నల్లిబొక్క కోసమే గొడవైంది. ఏంది? నల్లిబొక్క గురించా? నల్లిబొక్కకున్న పవరస్ వంటిది. ఏమే నల్లిబొక్క, నీలో అంత పవర్ ఉందా? ఏం చేస్తానువే? ఏం లేదే, బోర్ కొడుతుంది. మావయ్య వాళ్ళు కూడా చేనుకు పోయిన్లు. సరే దుకాణం పోయిద్దాం పా మరి. హ్మ్. ఏంటి అందరు నన్ను చూస్తున్నారు? నువ్వు వేసుకున్న డ్రెస్ అలాంటిది మరి. ఈ డ్రెస్ లో చూస్తే నాకే ఏదోలా ఉంది. బాయ్స్ కి ఎట్లుండాలనే? నిన్నొకడిని చూసానే, వాడిని చూసినప్పటి నుంచి నాకెట్లనో అయితాంది. అంటే? నిన్న ఆటో స్టాండ్లో. వాడైతే ఆటో డ్రైవరే. మన ఊర్లో ఆటో డ్రైవర్స్ అయితే ఒక 10-15 మంది ఉన్నారు. ఉమ్, పొట్టిగుంటాడా? ఉహుం, పొడుగుంటాడా? ఉహుం, బండగుంటాడా? ఉహుం. బక్కగుంటాడా? ఆహా, వాడు మరీ పొట్టని కాదు, మరీ హైట్ అని కాదు. చూడగానే నచ్చేసిండే. సరే ఇప్పుడే పద ఆటో స్టాండ్ దగ్గర. ఇప్పుడా? సరే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. ఓకే పద. ఉమ్. వాడానే? ఉహుం. మరి వాడా? వాడే. ఓ జానీగాడా? సరే ఒక పని చేద్దాం, రేపటి నుంచి జానీ గాని ఫాలో అయ్యాం. జంగల్పేల్ కాశనాపేట్, జంగల్పేల్ కాశనాపేట్, సరాపూర్ రాయనగూడెం, సరాపూర్ రాయనగూడెం, ములుగ్ 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 ములుగ్.
సాయి పల్లవి కొత్త పోస్టర్ రా, ఇది నా ఫేవరెట్ అయిపోయింది. ఎట్లున్నా చెప్పు. ముద్దొస్తుంది. రేయ్ అది నా పిల్ల బే. లేపెద్దామా? ఇంతకు ముందే కదా అతకబెట్టింది, ఎవడు చింపుకుంటాడు? ఇంకెవర్రా పోరగాలే చింపుంటారు. గిసోనిది అయితే అని ముందే తెలుసురా, అందుకే ఇంకో పోస్టర్ పట్టుకొచ్చిన. రేయ్ ఇది కూడా బాగుందిరా. మరి ఏమనుకున్నావురా నా సాయి పల్లవి అంటే? నీ అమ్మ ఎవరు తిత్తాడ్రా? నేనే. ఏయ్ ఇవన్నీ చాలా పాపమే. డైరెక్ట్గా వెళ్ళి నువ్వే మాట్లాడొచ్చుగా. నేనా? ఆ, కానీ ఎలా? హాయ్, నా పేరు రాధిక. జానీ అంటే మీరే కదా? మ్మ్. ముగ్గు 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 కావాలమ్మా, ముగ్గు ముగ్గు కావాలమ్మా. హాయ్, నా పేరు రాధిక. జానీ అంటే మీరే కదా? ఆ. మ్మ్. మ్మ్. ఒసై ఆ. ఒక్కడే ఉన్నాడు, వెళ్ళవే. ఆహా, నాకు భయమేస్తుంది. ఏం కాదు, వెళ్ళవే. ఒసై ఎందుకు మాట్లాడలేదే? ఇంకా తీయే, ఇంటి దగ్గర ఒక్కడే ఉంటాడుగా, అక్కడ ట్రై చేద్దాం. సరేలే పద. మ్మ్. ఎక్స్క్యూజ్ మీ, ఆ. మీరు జానీ కదా? ఉమ్, నా పేరు రాధిక. హైదరాబాద్ మాది. ఆ. ఇవి నాకు రోడ్ మీద దొరికే, మీవేనా? నావే. నీ అవ్వ ఎవడో కొంటపోయింది అనుకుంటానా. మీరిచ్చిల్లు, థ్యాంక్స్. నైస్ టు మీట్ యూ. హాయ్, నా పేరు రాధిక. మాది హైదరాబాద్. జానీ అంటే మీరే కదా? మ్. హాయ్, నా పేరు రాధిక. మాది హైదరాబాద్. జానీ అంటే మీరే కదా? హాయ్, నా పేరు రాధిక. మాది హైదరాబాద్. జానీ అంటే మీరే కదా? మీరు జానీ ఫ్రెండే కదా? ఈ ఫొటోస్ రోడ్డు మీద దొరికాయి, ఇద్దామని వచ్చాను. మాదే. జానీ లేడా? జానీ కాళేశ్వరానికి కిరాయికి పోయిండు, రావడానికి వారం పడుతుంది. అదేంటి, ఇది జానీ ఆటోనే కదా? వేరే అన్నది కార్ తీసుకొని పోయిండు. నాకి నేను ఇస్తా. వద్దు, నేనే ఇస్తాను. రే ఆ తెల్లపొరి ఏంట్రా వారం నుంచి నిన్నే ఫాలో అవుతుంది. ఏ పోర్రా?
మాట్లాడుపో. ఓయ్ ఆగు ఇట్రా. ఏం చేస్తున్నావు రోజు? ఎక్కడ మీది? హైదరాబాద్. ఏం పేరు నీ పేరు? రాధిక. ఆ డీజేటీలు రాదుకావు ఏంది నువ్వు? ఉహుం, మంచి రాధికనే. ఏ ఇటు చూడు, నువ్వుగా రెడ్డోలో వాడుకుంటావు కదా. అవును. ఆగో